నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఓటమిపై బొత్స ఇంకా కొమ్మినేని శ్రీనివాసరావు అయితే కొన్ని లీకులు ఇస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని లీకులు అయితే బయటకు వస్తున్నాయని చెప్పి అంటే బయటికి ఇస్తున్నారని చెప్పేసి బొత్స గారు ఇంకా కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన సీరియస్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? అసలు వాస్తవం అంటే మనసులో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కసారి అన్యాపదేశంగా మనకు తెలియకుండానే బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి వాళ్ళు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏమని మాకు 150 సీట్లు వస్తాయి, 160 వస్తాయి, 170 వస్తాయి అనేటువంటిది పై మాటగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఐపాక్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో కూడా చూసాం. 151+, 22+ అంటున్నాడు ఆయన. వాళ్ళేమో 175 అని కేకలు పెడుతున్నారు. అంటే అనుకోవటంలో తప్పే ఉందమ్మా. మనం స్వర్గం దాకా కూడా వెళ్తామని చెప్పేసి అనుకోవచ్చు, ఆకాశానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చని. కానీ రియాలిటీ ఏంటనేటువంటిది వాళ్ళ మనసుకు తెలుసు. రియాలిటీలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనసుకు తెలుసు. అందులో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఎందుకంటే ఇలాంటి ఎన్నికలు ఎన్నో చూశాడు ఆయన. జనాల నాడి ఎలా ఉంటుందనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. అందుకనే చీపురుమల్లి తర్వాత ఆ జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఇన్నిసార్లు ఆయన గెలుస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తికి ప్రజలు ఎగబడి వేసినటువంటి ఓట్లు ఎవరికి వేసి ఉంటారనేటువంటిది ఆయనకు తెలుసు కదా. పార్టీ లైన్లో పార్టీ వాళ్ళ నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి ఆయన ఏ మాటలు చెప్పినా మనం గెలవబోతున్నాం, మనం ఇన్ని వాటితో గెలుస్తున్నాం, 150 గెలుస్తున్నాం, లేకపోతే ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనసులో ఒక వాయిస్ ఉంటుంది. ఏమని, నా మాటలు విని ఎవరన్నా బెట్లు కాసేసి లక్షల కోట్లు పెట్టేస్తే ఆరిపోతే రేపు నన్ను అమనాభూతులు తిడతారు అనేటువంటి భయం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటివి బెట్టు గాయటం అనేటువంటిది, బెట్టింగ్లు అనేటువంటిది అది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీరెవరు కూడా నా మాటలు నమ్మి నా మాట మీద బేస్ అయ్యి మీరు బెట్టింగ్లు కాయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆయనకి తెలుసు ఏం జరగబోతుందని. ఆయన ఒపీనియన్ చెప్పి వదిలేయచ్చు, ఖాయమని కానీ కాయొద్దు అనేది కానీ ఆయన ఏం చెప్పాల్సిన పని లేదు కదా. స్పెసిఫిక్గా బెట్టింగ్లు అనేటువంటి పదం ఆయన ఎత్తాల్సిన పని లేదు కదా. సో అది ఎత్తాడు అనగానే ఏంటంటే జనానికి కూడా అనుమానం వచ్చేస్తుంది, ఓహో సంథింగ్ ఈజ్ ఫిషీ, సో ఏదో జరగబోతుంది, మనాడు మనకి హింట్ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త పడదాం అని అన్యాపదేశంగా వాళ్ళ క్యాడర్ని హెచ్చరించడం అనేటువంటిదే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో భావం. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఐ టు రెస్పెక్ట్ హిమ్. బట్ ఒక పార్టీ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏ రకంగా మారిపోయారు, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఎలాంటి పందాలోకి వచ్చారని చూసినప్పుడు ఏంటంటే కొంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమకాలీన జర్నలిస్టులు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, మంచి అనుభవం ఉన్నటువంటివి అయినప్పటికీ ఆయన కెరియర్ చివరి దశకు వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని మాటలు ఆయన మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే ఒక ఛానల్లో పనిచేస్తూ వాళ్ళ లైన్లో మాట్లాడాలి కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా బొత్స సత్యనారాయణ గారి లాగానే జనాల నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, అసలు భూమి బద్దలైపోయే మెజార్టీతో మనం వచ్చేస్తున్నాం, అదిగో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి 3-4 మేధావులు కొంతమంది ఉన్నారు, తలకిందులు అయిపోతున్నా కూడా ఇదిగో గెలిచిపోతున్నా ఉంటారు. ఇప్పుడు మనకి పట్టభద్రుల ఎన్నికల్లో చూసాం, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏమైంది, అసలు 3 చోట్ల ఈవెన్ పులివెందల్లో కూడా పోయినప్పుడు ఏమన్నారు, దాన్ని కవర్ చేయడానికి మా ఓటర్లు అనేవాళ్ళు మాకు సపరేట్గా ఉన్నారు, మా ఓటర్లు వేరుగా ఉంటారు అనేటువంటి మాట మాట్లాడారు. సో అలాగే కవర్ చేసుకోవాలి కాబట్టి కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మాటల్లో ఆ క్యాడరులో ఆ నైరాస్యం అనేటువంటిది మనకు కనపడుతోంది. ఉదాహరణగా అంబటి రాంబాబు గారు మాట్లాడినా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా, రోజా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అసలు వాళ్ళు ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అధికారులు మా మాట వింటలేదు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని ఇది చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడటం చూస్తూ ఉంటే ఏంటంటే ఇదేదో కొంచెం తేడా కొడుతుంది, ఇంటి బాడీ లాంగ్వేజ్లో తేడా వచ్చిందని తెలిసిపోతుంది. కాబట్టి ఆ కోవకి చెంది ఇప్పుడు బొత్స గారు మాట్లాడినా, కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినా ఏంటంటే పైకి చెప్తూనే జాగ్రత్తగా ఉండండి రా బాబు, ఏదో
తేడాగా ఉంది పరిస్థితి అని చెప్పకనే చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధీమాగా మరి మిగతా నాయకులు లేరంటారా సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చారు మనకు ధీమాగా ఉన్నారని అనిపించడానికి? ఎలక్షన్ అయినాక ఎక్కడానికి కనిపించారు ఆయన మీకు? లేదు కదా. అంటే ఇక్కడ కూడా పోస్టులు పెట్టడం కానీ ఏది కూడా జరగలేదు కదా సార్. అంటే ఒక ట్వీట్ మాత్రం ఏదో చేశారు. అవును, అది కూడా ఏంటంటే పోలింగ్ గురించి చేశారు. వాళ్ళ రాష్ట్రం రావణ కాష్టం లాగా తగలబడిపోతా ఉంటే ఇప్పటికి కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. బయటకు వచ్చి ఇలాంటి దాడులు ఆపండి అని కానీ, శాంతి భద్రతను కాపాడండి అని కానీ ప్రజలకు ఒక పిలుపు ఇవ్వటం అనేటువంటిది లేదు ఈ 3 రోజులుగా. అది జనానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అండ్ పోలీస్ వ్యవస్థ కూడా ఇంతవరకు దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళి ఆర్డర్స్ మాత్రం ఏంటంటే ఎవరైతే అల్లర్లు సృష్టించారో వాళ్ళకి జైల్లో, అంటే ఢిల్లీలో వాళ్ళు స్పందించడమే తప్ప ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు స్పందించారంటారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డీజీపీని సిఎస్ని పిలిచి చివాట్లు పెడితే కానీ యాక్షన్ తీసుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా గివప్ ఇచ్చేస్తుంది. వాళ్ళు ఏమాత్రం కూడా మాకు సంబంధం లేదు, ఈసీ ఉంది, ఈసీ చూసుకుంటుందిలే అన్నట్టుగా వాళ్ళ మీద భారం వేసేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ నైతికంగా అయినా సరే ముఖ్యమంత్రి గారు ఒకసారి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. అది కూడా రాకపోవటం అనేటువంటిది ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి తెలిసిన వాళ్ళకి ఎవరికి అది ఆశ్చర్యం ఏం కాదు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యత చేయలేదనేటువంటిది మాత్రం ప్రజలందరూ అనుకుంటుంటారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఇంత జరుగుతున్నా కూడా తను విదేశీయానం చేయడానికి సిద్ధమయ్యారు. 17th వెళ్తున్నారు. మరి ఈ రాష్ట్ర పరిస్థితి ఏందంటారు సార్? అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన June 4th మనకు రిజల్ట్ వస్తుంది, అప్పటిదాకా తినే ముఖ్యమంత్రి. మరి రాష్ట్రం గురించి మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి తనే మాట్లాడాలి. మరి ఏంటన్నట్టు అంటే ఈ 10 రోజులు తను ఉండకపోతే ఇంకేం జరిగే అవకాశాలు ఉన్నాయి? మరి ఆయన అది ఫీల్ అవ్వట్లేదు కదా, నా బాధ్యత అయిపోయింది, ఎలక్షన్ రోజుతో నా పని అయిపోయింది, లేకపోతే నోటిఫికేషన్ రాగానే అయిపోయింది, సరే ఎలక్షన్ దాకా ప్రయత్నం చేశారు, సర్వ ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చేయడానికి ఆయనకి పని ఏం లేదుగా. అడిగే వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవడం, అడగడానికి ఆయన ఎవరికి దొరకరు అనుకోండి. బట్ ఎందుకు వచ్చినా కూడా ఈసీ ఉంది, ఈసీ చూసుకుంటుందిలే, కింద సిఎస్ డీజీపీ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులేని ఆయన విదేశీ ప్రయాణానికి వెళ్తున్నారు. ఆయన ఉన్నా లేకపోయినా జరిగే పెద్ద వ్యవహారం ఏముండదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో సిఎస్ డీజీపీ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా ఈసీ కంట్రోల్లో ఉన్నారు, కాబట్టి ఈసీ బాధ్యత ప్రధానంగా ఇక్కడ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సిఎస్ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సార్? మరి ఎందుకంటే గతంలో కూడా చాలా ఫిర్యాదులు ఆయన మీద వెళ్ళాయి, అయినా కూడా ఎలాంటి చర్యలు ఇప్పుడైనా మరి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం చూడాలమ్మా. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గానే ఇక్కడ నుంచి రమ్మని పర్సనల్గా అటెండ్ అవ్వమంటూ అంటే సాధారణమైన విషయం కాదు. తర్వాత ఉన్నటువంటి సిఈసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి కూర్చుంటున్నారు. ఎందుకంటే 3 ఉంటారు పైన, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు, మళ్ళీ ఇంకొక 2 ఎలక్షన్ కమిషన్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్తో సహా అందరినీ రమ్మన్నారు. అంటే ఏంటంటే కొంచెం సీరియస్గానే మ్యాటర్ని తీసుకుంటున్నారు అనేది అర్థం అవుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది మనం వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఈ 10 రోజులు 3 days అయింది, ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయి ఇప్పటికీ ఎట్లాంటిది ఏమీ జరగలేదు, ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంకా ముందు అల్లర్లు ఆగిపోతాయా లేకపోతే కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే ఎంతకాలం కొనసాగిస్తారమ్మా? పోలీసు యంత్రాంగం అనేటువంటిది ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి నిజంగా పోలీసులు తలుచుకుంటే 5 నిమిషాలు అని చేయొచ్చు. ఇప్పుడు అనుకోకుండా ఈ 2-3 రోజులు జరిగింది కాబట్టి ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సెంట్రల్ ఫోర్సెస్ని అవసరం అయితే తీసుకొచ్చైనా సరే కంట్రోల్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.